సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సూపర్ 8లో దారుణమైనటువంటి దెబ్బతిన్నటువంటి భారత ఆటగాళ్లు దెబ్బతిన్న బెబ్బులులా విరుచుకుపడ్డారు. చితక బాది వదిలిపెట్టారు జింబాబ్వేని. ఒక్కొక్కళ్ళు కొట్టినటువంటి ఒక్కొక్క షాటు గ్రౌండ్ని దద్దరిలింపజేసిందంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. జింబాబ్వే మీద ఏకంగా 256 పరుగులు. ఈ ట్రిప్ జరుగుతున్న వరల్డ్ కప్లో ఇదే హైయెస్ట్ స్కోర్. ఓవరాల్ వరల్డ్ కప్లో 260 దాకా చేసినటువంటిది ఉంటే ఇప్పుడు ఈ ట్రిప్ జరుగుతున్నటువంటి వరల్డ్ కప్లో ఇదే హైయెస్ట్ స్కోరు. జింబాబ్వే టార్గెట్ 257 పరుగులైంది. 2 హాఫ్ సెంచరీలు నమోదు కావడం. ఇంతవరకు వరుస వైఫల్యాలతో వస్తున్నటువంటి అభిషేక్ శర్మ ఇవాళ చితక బాది వదిలిపెట్టాడు. ఫస్ట్ 6 ఓవర్లలో పవర్ ప్లేలో అటు సంజు శాంసన్ తక్కువకే అవుట్ అయినా తను దూకుడుగానే ఆడాడు. తన అవుట్ తర్వాతన ఇషాన్ కిషన్తో కలిసి అభిషేక్ శర్మ చితక బాది వదిలిపెట్టాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మొత్తం T20 వరల్డ్ కప్లో ఈ ట్రిప్ మొట్టమొదటిసారి తను కాన్ఫిడెంట్గా ఆడినటువంటి సందర్భం. అది ఒక ఎత్తు అయితే ఆ వెంటనే అతని అవుట్ తర్వాత వచ్చినటువంటి కెప్టెన్ యాదవ్ బాది వదిలిపెట్టాడు. ఆ తర్వాత వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా అయితే చివరి దాకా నిలబడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరొక వైపున తెలుగువాడైనటువంటి తిలక్ వర్మ చితక బాదుడు కొనసాగించాడు. కేవలం ఒకే ఒక్క 6కి తక్కువలో ఆగాడు. అతి తక్కువ బంతుల్లో దాదాపు హాఫ్ సెంచరీకి దగ్గరకు వచ్చినటువంటి బ్యాటర్గా తిలక్ వర్మ కూడా ఉన్నాడు. అందరూ కలిసి ప్రతి ఒక్క బ్యాటర్ ఏ ఒక్కళ్ళు చీఫ్గా అవుట్ అయింది లేదు. ప్రతి ఒక్కళ్ళు బాది వదిలిపెట్టి అవుట్ అయ్యారు. 20 ఓవర్లో టీమిండియా 4 వికెట్లు మాత్రం కోల్పోయి 256 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 55, పాండ్యా 50, తిలక్ 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిస్తే ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ యాదవ్ 33, సంజు శాంసన్ కూడా 24 పరుగులు చేసుకొచ్చారు. చివరిలో బంతిని కంట్రోల్ చేద్దామని చూసిన వల్ల కానివ్వకుండా హార్దిక్ పాండ్యా తన సర్వశక్తులు ఒడ్డి బాది వదిలిపెట్టాడు. తిలక్ వర్మ ఫస్ట్ డౌన్లో సెకండ్ డౌన్లో వల్ల కాలేదు కానీ అంటే నిలకడగా కాపు కాసుకొచ్చాడు కానీ భారీ ఇన్నింగ్స్ ఆడలా. ఈ మొత్తం T20 వరల్డ్ కప్ ఈ ట్రిప్ వరల్డ్ కప్లో ఇవాళ మాత్రం ఇరగబాది వదిలిపెట్టాడు. పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మొత్తం మీద టీమిండియా విజయం ఖాయంగా కనబడుతోంది. అదే సందర్భంలో సెమీఫైనల్కి పోవడానికి అవకాశం కనబడుతోంది.